హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అండ్ మై ఏంజల్స్ డే టు డే స్టఫ్. ఈరోజు నేను మీకు ఒక ట్రెడిషనల్ రెసిపీ చూపించబోతున్నాను. అది మక్కట్టు అండ్ పాయసం. సో దానికోసం ముందుగా మనం లేత మొక్కజొన్నల్ని ఇలా ఒలిచిపెట్టుకొని కొన్ని ఒక గ్రైండర్ జార్లోకి తీసుకొని కాస్త ఉప్పు, కాస్తంత పసుపు అండ్ కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ దోశ బ్యాటర్ లాగా వచ్చేటట్టు కాస్త వాటర్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక యాజ్ ఇట్ ఈస్ దోశలు ఎలా అయితే వేస్తామో గరిటెతో అలా వేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలాగే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పాయసం ప్రిపేర్ చేద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకొని అందులో 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక గ్లాస్లో పావు వంతు వాటర్ తీసుకొని అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మొక్కజొన్న పేస్ట్ని ఒక గరిటెడు యాడ్ చేసుకొని ఉండలేకుండా కలిపి పెట్టుకోవాలి. సో ఇలా బాయిల్ అవుతున్న ఈ వాటర్లో ఇందాక కలిపి పెట్టుకున్న మొక్కజొన్న పేస్ట్ని జాగ్రత్తగా కలుపుతూ యాడ్ చేయాలి. సో అది కాస్త చిక్కపడ్డాక మన టేస్ట్కి సరిపడా బెల్లం కానీ చక్కెర కానీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా హీట్ చేసి పెట్టుకున్న పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేయాలి. అలాగే కాస్తంత ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మన పాయసం రెడీ. సో నేనైతే పాయసంలో అట్లని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని ఇంకా హ్యాపీగా స్పూన్తో ఎంజాయ్ చేస్తూ తినేస్తాను.